ఇదిగో చింతమనే. ఏంటి రాసుకునేది? దోశ మీద కారం. ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు. తినగా బిల్లుగట్టు. ఏంటి చొక్కా పట్టుకుంటావు? అయితే తీసుకో. 100 చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా? ఉంచుకో, రేపు వస్తాగా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలా అక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది. రాక్షస రాబందా చూడలా తడగా చూపిస్తా. బాబాయ్ నువ్వు రా చెప్తా. బాబాయ్ అయ్యయ్యో ఏంటి చింతామణి చిక్కిపోయావేంటి? డేటింగ్ చేతనా? ఎవరితోటి? ఎవరితో ఏటి? నేనే చేతనా. కొంచెం సిగ్గుదామని. దాని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తుంది. మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను. దానికి ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి? నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈ ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? 2 అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా 2 అక్షరాలే. అదెందుకులేండి. మనిషివా తొమ్మిపోతావా? సౌండ్ తగ్గించమంటే మా లేడీస్ అనేది మేముండగానే ఏంటి మీ లేడీస్? మా లేడీసే. ఇదేంటిది? నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కొట్టేశావు. దొరబాయ్, నాకెవరు సాయం అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమణ, ఎవరొస్తారా? రమణ. స్వప్నేంటి ఈ బాత్రూంలోకి వెళ్ళింది? తీగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. అది కాదక్క మరే. నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు ఉంగ బ్రదరా? అవునమ్మా. ఎన్నగ ఇంక వాంగ. ఏమిటి బాబు, ఏముంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ నీ మీద ఒట్టు. మండ ఈ పాడుపుతో నీకెప్పటి నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడ తప్పు కదా. తప్పే. నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళు అయితే అయిపోయింది. మార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే ఏదమ్మా ఆ చూపించు నీచంగా. అయ్యో నేను అడిగింది ఇయా కాదయ్యా. ఓహో, ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, పళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్. నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా. ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. ఇంజక్షన్ పట్టరా నీచంగా. నోకరాజు, ఇంజక్షన్ అంటే సూదే కదా? అవును బావా. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమీ వేయద్దు. మా మాదకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా చిన్న సూదే, నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి? నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బబ్బబ్బా, ఇతంతో చాలా తలనొప్పుకుందామా నీచంగా. మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి. ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి.
ఏంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నోకరాజు, నాలుగు బయట పెట్టవా నీచంగా. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని? అర్జెంట్ గా వెళ్ళిపో, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇమ్మంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజెక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దబాయింపు? నేను ఇచ్చిన ఇంజెక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజెక్షన్ నీచంగా. నోకరాజు, వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? దొరికింది. అయ్యి బాబు, దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. ఇదిగో, వద్దు, అమ్మో, అమ్మో. డాక్టర్ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్ తో మెలికలు తిరుగుతున్నాడు. ఇంజెక్షన్ ఇమ్మంటారా? ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్, ఓన్లీ టాబ్లెట్స్, దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చింది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబునే. ఆ ట్యూబ్ కి ఇప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఇదేమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు, ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలుగా. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి, ఏం లేదు ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పొట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఉంటదేంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఆ చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. ఆహా, అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం.